ఏంటి మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగిందని బాధపడుతున్నావు? హాలిడేస్ ఇవ్వగా నేను అక్కడికి వచ్చేస్తాను కదా. మమ్మీ డాడీ ఎక్కడున్నారా? ఆయనకు ఫోన్ ఇవ్వు. హలో డాడీ, మీరన్నా మమ్మీకి ధైర్యం చెప్పండి. మరీ చిన్నపిల్లలా ఏడుస్తుంది. ఇంకెంత 2 నెలలు. హాలిడేస్ ఇవ్వగా నేను అక్కడికి వచ్చేస్తానుగా. ఏంటి శిలలో గొడవలుగా ఉన్నాయా? డాడీ మీరు జాగ్రత్తగా ఉండండి. మమ్మీని కూడా మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. ఉంటా డాడీ. ఒరే మామ, వెంకటేశ్వర్లు మాస్టర్ నిన్ను డైలీ తుక్కు లేపేస్తున్నాడు రా. అవునరా, నా బతుకు మరీ కుక్క బతుకైపోయింది. ఒరే మామ, మాస్టారి తిక్కదించే ప్లాను ఈ చిన్న కాగితం ముక్కలో ఉంది. ఈ ముక్కతో మాస్టారి కథ ఎన్ని గింగిరాలు తిరుగుతుందో చూడు. ఈ ముక్కతో గింగరాలా? అవును, పద పద. ఏంటి రాలుడు? మామ, అందరూ ప్లే గ్రౌండ్ లో ఉన్నారు. నువ్వు ఆ తెల్లతో నిలబడి ఎవరన్నా వస్తున్నారో చూస్తూ ఉండు. ఎవరన్నా వస్తే వెంటనే విజిలే. అలాగే. ఏంట్రా గింగరాలు గింగరాలు అన్నావు? రోజా పుస్తకాలు చూస్తున్నావు ఏంటి? రోజా పుస్తకంతోనే ముఖ్యమైన పని ఉంది. ఎవరన్నా వస్తున్నారేమో చూడు. అలాగే. ఎవరు రావట్లేదురా, 2-3 తప్ప. అబ్బా విజిలేచ్చుగా. నాకు విజిల్ రాదురా. సరే పద. కూర్చోండి, సిద్ధం. ఈ రోజు మీరు టై కట్టుకోలేదేం సార్? ఏ నేను టై కట్టుకోపోతే తెలుగు గంగ పొంగిపోతుందా? 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా? టై కట్టుకుంటే అందంగా ఉంటారు సార్. సరే కూర్చో. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ లెసన్, శృంగార నైషధం. అల్లుడు, లోపలేం పెట్టావురా? టిక్ టిక్ డింగ్ డాంగ్ పెట్టావా? డిస్కో శాంతి బొమ్మ పెట్టావా? వెంకటేశ్వర గడి మొహం ఏంటి అలాగైపోయింది? చూస్తూ ఉండు మావా. రోజా కాస్త బయటకు వస్తావా? అది వెంకటేశ్వర్లు రోజాని బయటికి తీసుకెళ్లి ప్రైవేట్ గా పాఠం చెబుతాడంట. ఆ తర్వాత రోజా తిరిగి వచ్చి మనందరికి మళ్ళీ పాఠం చెబుతుందంట కదా కదా. చూడు, ఫస్ట్ టైం ఫస్ట్ లెటర్. నేను మాస్టర్ని, నువ్వు స్టూడెంట్వి. ఎవరైనా చూస్తే బాగుండదు, అర్థం చేసుకో. బీ కేర్ఫుల్. ఏమిటి రోజా, మాస్టర్ సపరేట్ గా బయటికి తీసుకొచ్చి పాఠాలు చెప్తున్నారా? మాస్టర్ కి అచ్చులు హల్లులే అనుకున్నాను. ఒత్తులు గుణితాలు కూడా వచ్చానమాట. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావే? ముందు షాక్ నుంచి తేరుకొని ఇది ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ రోజు నుంచి నీ బుక్ అక్కర్లేదు. నేను ఒకటి కొనుక్కొచ్చాను, వెళ్ళి కూర్చో. చూస్తుండు. ఓర్పు, ఓర్పు, సహనం అనేవి జీవితంలో ప్రతి మనిషికి ఉండాల్సిన లక్షణాలు. పిల్లలు అల్లరి చేసినప్పుడు తల్లిదండ్రులు చూపెట్టేది సహనం. క్లాస్ రూమ్లో పిల్లలు పిచ్చి పనులు చేసినప్పుడు మాస్టర్ చూపించేది ఓర్పు. అంతేకాదు, అడ్డమైన గడ్డి తినే మడ్డి వెదవ తుక్కారాం లాంటి వాడిని ఇన్నేళ్లు చదివించిన వాళ్ళ తల్లిదండ్రులది మహా ఓర్పు. రోజా, రే నువ్వు కూర్చో. రోజా నువ్వురా. చూసారా, వెంకటేశ్వర్లు మాస్టర్ పిలవటం, రోజా బయటికి వెళ్ళటం, ఒంటరిగా పాఠాలు నేర్చుకోవటం. ఇలా అయితే నేను ఎప్పుడో పాస్ అయ్యేవాడిని కదా కదా. చూడు, సెకండ్ టైం సెకండ్ లెటర్. చాలా టెన్షన్గా ఉంది. ఏదో ఫీలింగ్స్, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నాలో ఉన్న ఆలోచనల్ని, ఆవేశాన్ని నాలోనే అని చేసుకుంటున్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్.
ఏమిటే రోజా, సెకండ్ లెటరా? మాస్టర్ మంచి స్పీడ్ మీద ఉన్నారు. దీనికైనా జవాబు రాస్తావా, లేకపోతే నన్ను ట్రై చేసుకోమంటావా? నేను జవాబు రాయను, అంతే. అంటే నాకు ఇష్టం లేదని కాదు. చూడు, ఇక నుంచి నువ్వు నా పక్కన కూర్చోవద్దు. గుడ్ మార్నింగ్, కూర్చోండి. దిస్ ఇస్ టూ మచ్, టూ బ్యాడ్, టూ వరట్. అసలు నీకు బుద్ధి ఉందా, ఇంగిత జ్ఞానం ఉందా, జనరల్ నాలెడ్జ్ ఉందా అని అడుగుతున్నాను. ఏంటి సార్, అప్పటి నుంచి బౌలింగ్ మీరే, బ్యాటింగ్ మీరేనా? అసలు నా మాట వినరా? మాట్లాడటమే తప్ప నాకు వినటం అస్సలు అలవాట్లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక స్టూడెంట్ వి, ఒక మాస్టర్ కి లవ్ లెటర్స్ రాస్తావా? పాపం మన వెంకటేశ్వర్లు బుద్ధిమంతుడు, గుణవంతుడు, జెంట్లుమన్ కాబట్టి సరిపోయింది. అదే ఈ లవ్ లెటర్స్ ఇంకోళ్ళ చేతిలో పడి ఉంటే నా మాట కూడా వినండి సార్. అసలు ఆ లెటర్స్ రాసింది ఆయనే. ఎవరు? నేనా? అవును, మీరే. మొదటిసారి లెటర్ ఇచ్చినప్పుడు ఆయన చేతులు వణికేసా, రెండోసారి ఇచ్చినప్పుడు ఆయన లెగ్స్ కూడా వణికేసా. స్టూడెంట్స్ కి తెలిసిపోతే ఆయన ఉద్యోగం పోతుందని ఈ లెటర్స్ నేనే రాశానని మీ దగ్గరకు వచ్చి రిపోర్ట్ ఇస్తున్నారు సార్. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో సార్. ఈ లెటర్స్ రాసింది ఈఎంఐ, నా ఉద్యోగం మీద ఒట్టు. ఆయనే రాశారు సార్, మీ మీద ఒట్టు. వెంకటేశ్వర్లు, నువ్వేమో ఉద్యోగం మీద ఒట్టు పెడుతున్నావు, ఆ అమ్మాయి ఏమో నా మీద ఒట్టు పెడుతోంది. నేను ఎవరిని నమ్మాలి? ఆ పిల్ల మాటే నమ్మండి సార్. స్టూడెంట్ కి లవ్ లెటర్ రాశానని అప్రదిష్ట పడే కంటే కాలేజ్ వదిలి వెళ్ళిపోవటమే మంచిది సార్. నో 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 నో, నీలాంటి బ్రిలియంట్ టీచర్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఈ పిల్లకి ఏం పనిష్మెంట్ ఇమ్మంటావో నువ్వే చెప్పు. ముందుగా పిల్లలు ఇలాంటి పనులు చేయకుండా ఉండాలంటే గుణపాఠంగా ఈ పిల్లని 15 రోజులు సస్పెండ్ చేయండి. మరి 15 రోజులంటే ఆటల్లో వెనకబడిపోతుందేమో వెంకటేశ్వర్లు. ఏం పర్వాలేదు సార్, ఈ పిల్ల చాలా బ్రిలియంట్. పాఠం చెప్పకుండానే సుందరకాండ గురించి చెప్పిన మహామేధావి. చాలు ఆపండి. నెత్తి మీద మొట్టి నీ తలంత గట్టిగా ఉందమ్మా అని మెచ్చుకున్నాడట. సస్పెండ్ చేయించారుగా, సంతోషంగా ఉండండి. వెంకటేశ్వర్లు, గో అండ్ టేక్ యువర్ క్లాస్. నన్ను 15 రోజులు సస్పెండ్ చేయించాడుగా. ఈ 15 రోజులు ఆయన కూడా మనశ్శాంతితో ఉండటానికి వీల్లేదు, అంతే. వెంకటేశ్వర్లా, నన్ను క్షమించు, నేను పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు ఏమైందని? ఆ లవ్ లెటర్స్ రాసింది రోజా కాదు, నా పక్కనే కూర్చుంటాడే ఆ రాజాగాడు. ఏమిట్రా అనేది? అవును, నిన్ను ఏడిపించడానికి వాడే లవ్ లెటర్స్ రాసి రోజా పుస్తకాల్లో పెట్టాడు. అవి నువ్వు చూసి రోజాను అపార్థం చేసుకుని అనవసరంగా సస్పెండ్ చేయించావు. పాపం, ఎవడో పోకిరి విధా చేసిన పనికి ఆయన పేరు గోడల మీదకి ఎక్కించి అందరిలో అవమానించావు. ఆయనకు మనశ్శాంతి లేకుండా చేశావు. పాప మాస్టర్ని చూస్తేనే తెలుస్తుంది ఆయన అటువంటి వారు కాదని. ఆడది పుట్టగానే పూర్తి ఆడది అనిపించుకోదు. పుట్టగానే 25 మార్కులు తెచ్చుకుంటుంది. పుష్పవతి అయినప్పుడు 50 మార్కులు తెచ్చుకుంటుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని 75 మార్కులు సంపాదించుకుంటుంది. ఒక బిడ్డకు తల్లి కాగానే 100 మార్కులు తెచ్చుకుంటుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? వెంటనే వెళ్ళి చేసిన పొరపాటుకు సారీ చెప్పు. సారీ ఒకటే చాలదే, ఆయనకి చెప్పాల్సింది వేరొక విషయం ఉంది. ఏ రోజా, మాస్టర్ నీ కోసం హాస్టల్కి వచ్చారు. నువ్వు ఇక్కడ మ్యూజిక్ హాల్లో ఉన్నావని చెప్పాను. అరుగో. హే, మీరు కాస్త బయటకు వెళ్ళండి. ఏ, మీ మాటలు మేము వినకూడదా? వినకూడదని చెప్తున్నాను, వెళ్ళండి. సారీ రోజా, నన్ను క్షమించు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఇట్ ఈస్ ఈజీ టు పుల్ డౌన్, నాట్ ఈజీ టు బిల్డప్. కూలదొయటం తేలికే, నిలబెట్టడమే కష్టం. తొందరపాటులో ప్రిన్సిపల్ గారికి నీ మీద కంప్లైంట్ చేసి నీకెంత చెడ్డ పేరు తెచ్చానో నాకు తెలుసు. ఆ పొరపాటు ఎలా సరిదిద్దుకోవాలో తెలియక. సార్, ఒక ఆడపిల్ల పేరు మొదటిసారిగా ఒక మగాడి పేరు పక్కన రాసేది పెళ్లి శుభలేఖలపైనే. కానీ కాలేజీ గోడల మీద నుంచి హాస్టల్ బాత్రూమ్ దాకా మీ పేరు పక్కనే నా పేరు కూడా రాసింది. ఈ మచ్చ మాసిపోవాలంటే వేరే దారి లేదు. మనిద్దరం
సీరియస్ గా లవ్ చేసుకోవడం తప్ప. ఎస్, ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ సార్. ఏం సార్ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? ఇంకా నయం, పరిగెత్తకుండా వెళ్తున్నాను. చూడు, నేను నీకు పాఠాలు చెప్పే మాస్టర్ని. నీకు ఇలాంటి ఆలోచనలు రావడమే చాలా తప్పు. ఆ ఆలోచన ఇంతకు ముందే మొదలైన మాస్టారు. రామాయణంలో ముఖ్యమైంది సుందరకాండ అని మీరే చెప్పారుగా. నా జీవితం కూడా చిన్న రామాయణం లాంటిదే, కానీ అందులో ఇంతవరకు సుందరమైన సంఘటనే లేదు. ఇప్పుడే స్వీట్ లవ్ మీ మీద మొదలైన మాస్టారు. దాన్ని సక్సెస్ చేసి అద్భుతమైన సుందరకాండగా మార్చేద్దాం అనుకుంటున్నాను. ఇది సుందరకాండ కాదు, యుద్ధకాండ. నువ్వు అల్లరి చేసిన పేరు రిపేర్లు పడేకు. చూడండి, అనవసరంగా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందమైన ఆడపిల్ల మొదటిసారిగా ఐ లవ్ యూ అంటే ఐసు ముక్క జేబులో పడినట్టు ఉలిక్కి పడతారు. మీరు అంతే. అందుకని ఇంటికెళ్ళి ఈ రాత్రంతా ప్రశాంతంగా హాయిగా ఆలోచించండి. సార్, చిటుపట్లాడుతూ వెళ్లే మీరు రేపు నా వైపు చిరునవ్వుతో చూస్తారు. See you, sir.